నమస్తే శంకరి గారు. నమస్తే ఉష. చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి, కానీ ప్రాబ్లమ్స్ వెంటనే పరిగెడుతూ ఉంటాం. సమస్యలు ఉన్నాయి మాకు తీరట్లేదు అని చెప్పి. ఒక్క అప్పు సమస్యనే కాదు, ఏదో ఒక ప్రాబ్లంతో మనిషి సఫర్ అవుతూనే ఉంటాడు ప్రతినిత్యం. ఫస్ట్ వాటిని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళాలి అన్నా, సమస్యల నుంచి బయటపడాలి అన్నా అసలు ఏ విధంగా అంటారు? ప్రతి ఒక్కరికి ఉష, మెంటల్లీ ఫిజికల్లీ చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. సో అంటే ఈ ప్రాబ్లమ్స్ని అంటే వాళ్ళు అదే తలుచుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలామంది మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతూ సూసైడ్స్ వరకు వెళ్ళిపోవడం ఇవన్నీ చూస్తూనే ఉంటాం. కానీ ఒక చిన్న టెక్నిక్ని యూజ్ చేసి దీని నుంచి కూడా మనం బయటపడచ్చు, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఒక చిన్న టెక్నిక్ క్యాట్. ఓకే ఓకే జనరల్గా పిల్లులు చూడండి ఏం చేస్తుంటాయి, మనం పెడితే తింటాయి, లేకపోతే యాక్సెప్ట్ చేస్తూ ఉంటాయి మనం ఏది ఇచ్చినా, లేకపోతే గట్టిగా అరిచేసి వెళ్ళిపోతుంది కదా. అంటే ఏం చేసింది అక్కడ, అది దాని యొక్క యాటిట్యూడ్ మార్చేసుకుంటుంది. అలాగే సమస్య పట్ల మనకున్న యాటిట్యూడ్, చేంజ్ యువర్ యాటిట్యూడ్. సి ఫర్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద ప్రాబ్లం. సమస్య మీద మనకున్న అభిప్రాయాన్ని మార్చుకోవాలి. ఈ సమస్య వచ్చింది అంటే ఈ సమస్య నుంచి నేను ఏదో నేర్చుకుంటున్నాను, ఈ సమస్య నేను ఈ విధంగా పరిష్కరించుకోవాలి అనేటటువంటి ఒక యాటిట్యూడ్ని మనం డెవలప్ చేసుకోవాలి. మన యాటిట్యూడ్ డెవలప్ చేసుకోలేదా, ఈ యాక్సెప్ట్ ఇట్, సరే భరించు, నీ ఓపిక ఉన్న రోజులు నువ్వు భరించు, భరిస్తూనే నువ్వు పరిష్కారాన్ని వెతుకు. కొంతమంది చూస్తుంటారు, పోన్లేండి ఒక 4 రోజులు భరిస్తాం, ఏం చేస్తాం ఇంకా అనేస్తారు. అందులోనే ఒక సమస్యకి పరిష్కారం కూడా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. సో సి ఫర్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ అండ్ ఏ ఫర్ యాక్సెప్ట్ ఇట్. నెక్స్ట్ టీ. సో యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ టాలెంట్. ఈ సమస్య నుంచి నువ్వు బయటపడటానికి నీలో ఉన్నటువంటి టాలెంట్, రైజ్ యువర్ టాలెంట్స్. నీలో చాలా శక్తి ఉంది, నీలో చాలా కళలు ఉన్నాయి, వాటిని ఒకటి బయటకు తీసుకురా. దేని ద్వారా వెళ్తే నువ్వు ఈ సమస్య నుంచి బయటపడగలవు అనే విషయాన్ని మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం అవుతుంది. ఎప్పుడు కూడా సమస్యల వెంట మనం పరిగెట్టకూడదు. సమస్య వస్తుంది, ప్రతి వ్యక్తికి వస్తుంది. ఒక లాక్ వేసామండి, కొంతసేపటికి ఒక చలికాలం కానీ వర్షాకాలం కానీ వచ్చినప్పుడు అది తీయడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటాం. ఏం చేస్తాం, ఇమీడియట్గాని దాన్ని అటు ఇటు తిప్పడం కానీ చేస్తుంటాం, చేంజ్ చేస్తాం, మూమెంట్ చేంజ్ చేస్తాం. లేదా ఒక్కొక్కసారి పెట్టి దాన్ని అలాగే కాసేపు ఉంచేస్తాం. తర్వాత ఏం చేస్తాం, ఆయిల్ డ్రాప్ వేయడం కానీ గ్రీజ్ రాయడం కానీ ఏదో ఒకటి చేసి దాన్ని ఓపెన్ చేసేస్తాం మనం కదా. అలాగే మీలో ఉన్న టాలెంట్ మీరు ఉపయోగించి సమస్యను తీసేసేయాలి పక్కకి. సమస్య ఉంది అంటే ఉంటుంది, ప్రతి వ్యక్తికి సమస్య నుంచి నేర్చుకుని పైకి వచ్చిన వాళ్ళే అందరూని. ప్రతి వ్యక్తికి సమస్యలు వస్తాయి, దాన్ని చూసి దాని నుంచి ఒక లెసన్ని నేర్చుకొని బయటకు వచ్చిన వాడే. నాకు సమస్య ఉందని కూర్చుంటే కాదు కదా. సో దాని నుంచి మనం బయటికి ఎలా రావాలి, దాని నుంచి మనం ఎలా ఓవర్కమ్ అయిపోవాలి, దానికన్నా మనకి టాలెంట్స్ ఏం ఉపయోగించాలి, మనకు తెలిసిన విద్య ఏంటి, ఈ విద్య ద్వారా మనం ఈ అప్పుల సమస్య ఎలా తీర్చుకోవాలి, ఈ విద్యను ఉపయోగించి మనం డబ్బు ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఈ విద్యతో మనం ఎలా ఉండాలి. సో మనకి ఉన్నటువంటి టాలెంట్స్ని యూజ్ చేసుకుంటూ మన యాటిట్యూడ్ని చేంజ్ చేసుకుంటూ మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో సమస్యలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి పక్కకి. కానీ మనం ఏం చేస్తుంటాం, దాన్ని అలాగా మోస్తూనే ఉంటాం. మార్నింగ్ లేవగానే ఒకసారి లిస్ట్ అనమాట, ఇవాళ ఏం సమస్యలు ఉన్నాయి, మళ్ళీ నైట్ పడుకున్నప్పుడు మళ్ళీ ఏం సమస్యలు ఉన్నాయి. ఇలా మన 24 అవర్స్లోని 18 అవర్స్ ఈ సమస్యల గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? మన ఐడియాలని ఎప్పుడు మార్చుకుంటాము? మార్చి చూడండి ఒక్కసారి మీ థాట్ ప్రాసెస్ని మార్చి చూసినప్పుడు, మీ యాటిట్యూడ్ని మార్చి చూసినప్పుడు చూడండి, సమస్య ఉన్నది, దాన్ని దగ్గరగా చూస్తే పెద్దగానే కనబడుతుంది, దాన్ని దూరంగా వెళ్ళి చూడండి ఒకసారి, చాలా చిన్నగా కనబడుతుంది. అలా దూరం వెళ్ళండి, దానికి కొంచెం దూరం వెళ్ళి దాని గురించి ఆలోచించండి, చక్కటి పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి సమస్యలు ఉన్నాయని భయపడిపోయి స్ట్రెస్ ఫీల్ అయిపోయే దానికన్నా హ్యాపీగా దాన్ని ప్రాసెస్ని చేంజ్ చేసుకుంటూ, ఓకే సమస్యను క్రియేట్ చేసుకున్నది మనమే, పరిష్కారం కూడా మన దగ్గరే ఉంటుంది. సమస్యలు ఊరికే అయితే ఎవరు మనకి క్రియేట్ చేయరు, మనం చేసే చిన్న తప్పులే మనకు సమస్యగా వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలి, నెక్స్ట్ టైం మళ్ళీ ఆ తప్పు చేయకుండా, నెక్స్ట్ టైం మళ్ళీ ఆ ప్రాసెస్లో వెళ్ళకుండా
మన యాటిట్యూడ్స్ మార్చుకుంటూ ఉంటే ఖచ్చితంగా సొల్యూషన్స్ వస్తూ ఉంటాయి మనకి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇలా చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాం. వాటిని ఓవర్కమ్ చేసుకొని వేరే సోర్స్ వైపు మనం వెళ్ళాలి అన్నా, లేదు ఫస్ట్ మన మైండ్ సెట్ మనం మార్చుకోవాలి అనుకున్నా, పాజిటివ్ ఎనర్జీ మనలో ఉండాలి అనుకున్నా, మెడిటేషన్ క్లాసెస్ కానివ్వండి, పర్సనల్ కౌన్సిలింగ్స్ కానివ్వండి, ఆఫ్లైన్ వర్క్షాప్ కానివ్వండి, చాలా హెల్ప్ అవుతుంది మనకి. సో అసలు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటారు? యాక్చువల్గా మన మండలం మెడిటేషన్స్ అయితే ఆల్రెడీ మళ్ళీ జరుగుతున్నాయి. దాంతోపాటుగా మళ్ళీ నెక్స్ట్ మండలం కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, అంటే 45 days. Okay. ఇట్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ July 9th. July 9th. July 8th ఈ ఫస్ట్ సెషన్ అయిపోతుంది. July 9th నుంచి July 6th, 7th, 8th మాత్రం డెమో క్లాసెస్ ఉంటాయి. 3 days ఓన్లీ డెమో క్లాసెస్, ఓకే, నాట్ ద మెడిటేషన్ క్లాస్. డెమో ఉంటుంది. 9th నుంచి ఒరిజినల్ డెమో మెడిటేషన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా 3 సెషన్స్ ఉన్నాయంటే 3 groups ఉన్నాయన్నమాట. మార్నింగ్ 4 to 5, ఈవినింగ్ 4 to 5, నైట్ 9:15 to 10. సో ఇది మెయిన్ ద థీమ్ ఆఫ్ దిస్ మండలం ఏంటంటే నీ యొక్క ప్రాసెస్ని మార్చాలి, నీ థాట్ని మార్చాలి. మెయిన్గా నేను ఈసారి మండలంలో తీసుకున్నటువంటి 5 ప్రిన్సిపల్స్ అనుకోండి, 5 ఆబ్జెక్టివ్స్ అనుకోండి. ఏంటి అని అంటే, యువర్ ఐస్ హ్యాస్ టు సీ ఓన్లీ ద ట్రూత్, యువర్ ఇయర్స్ హ్యాస్ టు హియర్ ఓన్లీ ద truth, you have to talk only the truth, do only the good things and move on to the good way. ఓకే, మంచిని చూస్తూ, మంచిని మాట్లాడుతూ, మంచిని వింటూ, మంచి పనులు చేస్తూ మంచి దారిలో నడవాలి. అంటే ఇలా నడవాలి అంటే నీలో ఒక డిసిప్లిన్ రావాలి, నీలో పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే ఈ 5 నీకు సాధ్యపడుతుంది. నువ్వు ఎప్పుడైతే నెగిటివ్ ఫీల్డ్లోకి వెళ్తావో ఈ 5 నీకు సాధ్యపడదు. ఎక్కడో చోట నువ్వు మిస్టేక్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు మంచి దారిలో వెళ్ళాలి అని అనుకుంటావో, పాజిటివ్గా థింక్ చేయాలి అని అనుకుంటావో, ఈ ఐడియాని ఫాలో అవ్వాలి అని అనుకుంటావో, అప్పుడు పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేసుకోవాలి. ఓకే, అంటే ప్రతి వ్యక్తికి ఉంటుంది సమస్య. ఒక్కసారి దానిని డిఫరెంట్గా మేకప్ చేసి చూడు, ఆ సమస్య నుంచి కూడా ఒక అందమైన సొల్యూషన్ బయటకు వచ్చేస్తుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే ఇమ్మీడియట్గా మసిపూసి మారేడుకాయ చేశారని అంటారు. అలా కాకుండా దాన్ని కొంచెం ఓపెన్ చేసి అసలు సమస్య ఎక్కడొచ్చింది, ఏమొచ్చింది, అరే మనం అప్పుడు ఇలా ఆలోచించాం, ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఆలోచిద్దాము అనేటువంటి ఒక చిన్న ఆలోచన చేసామనుకోండి, విల్ గెట్ ద సొల్యూషన్. సో మండలం యొక్క మెయిన్ ఇది ఈసారి అయితే మాత్రం. దీంతో పాటుగా ఏంటంటే మండలంలో నేను కొత్తగా ఏం పెట్టాలనుకున్నానంటే, ఎవరో ఒకరికి కొన్ని అఫర్మేషన్స్ ఇచ్చేసి వాళ్ళని ప్రాక్టీస్ చేయించాలి, అంటే వాళ్ళ ద్వారా చెప్పించాలి. దే హ్యావ్ టు రెగ్యులర్ ప్రాక్టీస్ దట్. డైలీ క్లాస్లో ఎవరో ఒకరు ఒక 5 minutes కొన్ని ఎఫర్మేషన్స్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను, వాటిని వాళ్ళు చెప్పాలన్నమాట. ఆ చెప్పడం వల్ల వాళ్ళ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. సో ఈ మండలం నుంచి అది చేయాలనేది నా ప్లాన్. ఓకే, July 9th నుంచి. July 9th. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే 1-to-1 సెషన్స్ కావాలి అనుకున్న July 9th నుంచి మళ్ళీ మండలం క్లాస్ అనేది ఉండబోతుంది. సో ఆ క్లాస్కి సంబంధించి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకునే డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.